సనాతన ధర్మం అంటే మనం పీల్చే గాలి సార్, మనం తాగే నీరు, మనం నడిచే నేల, మన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని, మన ఊపిరినటువంటి ఆ పైన మన స్పేసిస్తున్న ఆకాశం, మనం చూసే సూర్యుడు, ఆ సూర్యరశ్మి, మనం చేస్తున్న ప్రతి పనిలో నిగూఢమైనటువంటి చాలా నిబిడమైనటువంటి సత్యం, సత్యనారాయణం అది. ఆ సనాతన ధర్మం అంటే దానికి సనాతనం అంటే దానికి పుట్టుక లేదు, చావు లేదు. ధర్మం అంటే ధర, పట్టుకునేది. అంటే మనల్ని పట్టుకొని మనల్ని నడిపించే మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి సార్ ధర్మ. దానికి కులాలు లేవు, మతాలు లేవు, దానికి ఐడియాలజీలు లేవు. ఆ ధర్మానికి, ఆ ధర్మం అంటే నీతి, న్యాయం అన్నీ కలిపినట్టు సమాగమైనటువంటి సామస్తిక చారిత్రక స్ఫూర్తి అది. దాంట్లో నడిచినప్పుడు మనం ప్రతిరోజు మనం యోగా చేస్తాం, ప్రతిరోజు మనం నడుస్తాం, ప్రతిరోజు అందుకే నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు పరిగెడతాను. ఈ వాచ్ కూడా చూడొచ్చు మీరు, ఈ వాచ్లో మెజర్ చేసుకుంటాను. ప్రతిరోజు 10 కిలోమీటర్లు పరిగెత్తి నాలో ఉండే ఆ చెమటతోటి, నాలో ఉండే ఆ శివుణ్ణి నేను అభిషేకం చేసుకుంటా. ఆ శివుణ్ణి బయట నుంచి ఆయన ఇచ్చిన నీటితో ఆయన అభిషేకం చేసుకోవడం కంటే కూడా ఇది సనాతన ధర్మం.